एक मिनट ये अंत మా టీం ఫ్రెండ్స్ మా టీం చూడండి ఏ యో యో సో ఫ్రెండ్స్ ఇప్పుడే కొబ్బరికాయ కొట్టడం అయిపోయింది. మేము గోవాని అయితే బయలుదేరుతున్నాం. సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే 6:30 అవుతుంది. సో ఏ టైం వరకు రీచ్ అవుతాం మేము గోవాకి, అక్కడ వాతావరణం ఏంటన్నది నేను అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇందాక చెప్పానుగా నేను లంచ్ కూడా తీస్తా అని చెప్పేసి మధ్యలో లంచ్ చేయడానికి అయితే వెహికల్ అయితే ఆపేసినాం. తెచ్చుకున్న అయితే ఇంట్లో పార్సల్ చేయించుకొచ్చుకున్నాం అన్నీ. సో తింటాను మేమైతే. ఎంతసేపు ఏం చేద్దామని చెప్పేసి మా వాళ్ళు అయితే మ్యాచ్ పెట్టారు. మ్యాచ్ కూడా నడుస్తుంది. మ్యాచ్ కూడా చేసుకుంటా ఎంజాయ్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సోలాపూర్ అయితే మేమైతే క్రాస్ అయిపోయినాం. ఆల్మోస్ట్ మా మహారాష్ట్ర బార్డర్ కూడా దగ్గరలో ఉన్నాము. ఇక మా వాళ్ళు అయితే కొంచెం బండాపి అదొకటి పని చేసుకుందామని అయితే బండి దిగినాం. కాళ్ళు అయితే బాగా వస్తున్నాయి. నైట్ మొత్తం జర్నీ అయిపోయింది. ఇక మేమైతే మొహం అడుగుతున్నాం. ఇక్కడైతే చిన్న చెరుకు తోట కనబడ్డది. అక్కడైతే వాటర్ వస్తున్నాయి. ఎక్కడైతే ఏందని చెప్పేసి మళ్ళీ రూమ్కి వేరాక స్నానం గినం ఏం లేదు కాబట్టి మొహం అయితే అడుగుతున్నాం ఫ్రెండ్స్. ఆగు అవతారం మంచి ఉండదా? హాయ్ ఫ్రెండ్స్, ముఖం కడుక్కుని మాత్రం అయిపోయింది. మామూలు మాత్రం ముఖం కడుక్కుంటారు. చూడండి ఒకసారి. ముఖం కడిగేది ఒకటే తర్వాత మళ్ళీ అక్క ఇప్పుడే బండికి లుక్ అది మా బండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నైట్ నుంచి అయితే నేను నడిపిన. ఇక మావాడు అయితే వెనకకి వెళ్ళి అయితే వాడుకున్నాడు. ఇక మార్నింగ్ ఇప్పుడే లేచి మొహం కడిగినాను. ఇక మావాడు ఇప్పుడైతే డ్యూటీ ఎక్కుతాడు. అయ్యా కొంచెంసేపు నడపని తర్వాత సిటీకి అయిన తర్వాత కొంచెం ఘాట్ సెక్షన్ ఉంది పోగా అక్కడైతే మళ్ళీ నేను తీసుకుంటా. సో ఇక మా వడాపావ్ అయితే వచ్చేసింది. టిఫిన్ చేద్దామని అయితే వడాపావ్ ఆర్డర్ ఇచ్చేసినాం. ఇక్కడైతే ఫేమస్ అన్నమాట. మీలో ఎంతమంది వడాపావ్ తిన్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే ఇది ఏం ఫుడ్ రా అని చెప్పేసి నెత్తి పెట్టుకున్నారు ఫ్రెండ్స్. సో ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ముందర అయితే ఘాట్ సెక్షన్ వస్తుందని చెప్పేసి. మీరు చూస్తున్న లోయని చూసిన ఫ్రెండ్స్ ఆ కిందికి దిగాలన్నమాట మేము వెళ్ళాలంటే. దాదాపు చిన్నగా మెల్ల ఒక 60-70 మూల మలుపులు అయితే ఉంటాయి. సో మీరు కనుక ఎప్పుడైనా గోవా వస్తే కనుక కొంచెం జాగ్రత్త వెళ్ళండి ఫ్రెండ్స్. కొత్త డ్రైవర్లు ఉంటారు, పాత డ్రైవర్లు ఉంటారు, ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఉంటారు. కాకపోతే చూసుకుంటూ వెళ్ళండి. కొందరు ఫాస్ట్గా వస్తారు, కొందరు నెమ్మదిగా వస్తారు. సో చూడండి ఫ్రెండ్స్. మేమైతే ఘాట్ దిగుతుండగా మంచి లొకేషన్ అయితే వాటర్ ఫాల్ కనబడ్డది. అక్కడనైతే కొంచెం దిగి రిలాక్స్ అవుదామని చెప్పేసి కొంచెం గీటలు దిగుతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది లొకేషన్. చాలా బాగుంది కదా. క్రౌడ్ కూడా బాగానే ఉంది. ఆ వాటర్ అయితే పైన ఎక్కడి నుంచి వస్తున్నాయి అయితే ఎవరికైతే తెలియదు. కింద వెహికల్ పెట్టడానికి కూడా జాగలేదు, అంత క్రౌడ్ ఉంది. వెహికల్స్ అయితే బాగానే అవుతున్నాయి ఇక్కడ. అమ్మాయ్య మొత్తానికైతే మా రూమ్ దగ్గరికి అయితే మేమైతే రీచ్ అయిపోయినాం. మా వాళ్ళు అయితే కొంతమంది లోపల ఆల్రెడీ రిలాక్స్ అవుతారు. మేము కూరగాయలు అయితే కొన్ని అయితే తెచ్చుకున్నాం. అవి అయితే ఎక్కడెక్కడ ఏమున్నాయో అయితే ఇప్పుకుంటున్నాం. వంట చేసుకోవాలి కదా. మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు కదే వడాపావ్ మెయిన్ అయితే తిన్నాం. మా బెడ్స్ అయితే ఇవి. ఆ రూమ్లో ఒక బెడ్, ఈ రూమ్లో ఒక బెడ్, ఎవరి వాష్రూమ్ అలాగే అన్నట్టు. కిచెను అండ్ ఫ్రిడ్జ్, ఫ్యాను, ఏసీ విత్ అండ్ చూస్తున్నారుగా మా రూమ్స్ అయితే అటాచ్ బాత్రూమ్స్. రూమ్స్ అయితే ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? బాగున్నాయి కదా. మొత్తానికైతే రూమ్లోకి అయితే రీచ్ అయిపోయినా. సామాన్ అయితే మొత్తం చదువుతున్నాం. టీవీ కూడా పెట్టుకున్నాం మేమే చూడడానికి. సో మా వాళ్ళు అయితే స్కూబా డైవ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వెళ్తుండ్రు. షిప్లో వెళ్తారు ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు, అందుకే తయారై వెళ్తారు. ఏడికి వెళ్తారా మీరు అందరూ? డిచ్చేరా డిచ్చేరా ఇలా పోతారు. హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేమైతే బయటికి వెళ్తున్నాం. ఇక్కడ నడపటాయన అయితే గోవా రాజేష్ అన్న అంటే ఈయన అన్నమాట. నేను పోయినప్పుడల్లా అన్న రూమ్ దగ్గరనే ఉంటా. అన్న మాకు మంచి మిత్రుడు అన్నమాట. అన్న వచ్చేసి వరంగల్ ప్రాపర్. మేమైతే అట్లా బయటికి వెళ్తున్నాం. మా వాళ్ళందరూ స్కూబా డైవ్కి అయితే వెళ్తుండ్రు. వాళ్ళు రావడానికి ఈవినింగ్ అయితే అని చెప్పేసి మేమైతే బయట తిరగడానికి వెళ్తున్నాం. నేనైతే చికెన్ తీసుకుపోవడానికి వచ్చిన.
ఒక 2 కేజీస్ అంతా, ఎందుకంటే చికెన్ వండుకుందామని చెప్పేసి. మామూలుగా మీరైతే కత్తితో కొట్టే వాళ్ళని చూస్తున్నారు కదా, ఇక్కడ మిషన్తో కట్ చేస్తారన్నమాట. చికెన్ అయితే చూస్తున్నారు కదా ఎలా కట్ చేస్తున్నాడు మనోడైతే చికెన్ని. సో చూడండి ఫ్రెండ్స్, క్రౌడ్ అయితే ఎలా ఉందో, చాలా ఉంది కదా బాగా. కార్లో వచ్చిన వాళ్ళు కార్లో వస్తారు. ఇక్కడ కార్లో లేని వాళ్ళు అయితే ట్రైన్కి వచ్చిన వాళ్ళు, ఫ్లైట్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ బైక్ రెంట్ తీసుకొని వెళ్తారన్నమాట. అట్లాగే కార్లు కూడా ఇక్కడ రెంట్కి దొరుకుతాయి. వీకెండ్ కదా, చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నదన్నమాట. ఇది వచ్చేసి కలంఘాట్ సర్కిల్ రోడ్ అన్నమాట, షాపింగ్ ఏరియా అండ్ బీచ్ రోడ్ అన్నమాట. ఇది ఇక్కడ చాలా షాపింగ్లు కూడా బాగా అంటే బాగుంటాయి. కాస్ట్ బాగున్నాయి ఉంటాయి, కాస్ట్ లో కాస్ట్ కూడా ఉంటాయి. మీకు ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం ఇక్కడ ఆల్రెడీ అవైలబుల్గా దొరుకుతాయి అన్నట్టు. ఐటెం అంటే వేరే అనుకున్నారు, ఓన్లీ డ్రెస్సెస్ అన్నమాట. సో హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారుగా ఈ రోడ్ మీరు గుర్తుపట్టే ఉంటారు. ఈ రోడ్ ఏంటంటే గోవాలో ఉన్నది పారా రోడ్ అంటారు. టాలీవుడ్ మూవీస్ అన్నీ ఇక్కడే యాక్ట్ చేస్తారు. సో చూడండి ఇదే అన్నట్టు. సో చూస్తున్నారు కదా, ఇదే మొత్తం పారా రోడ్ అన్నట్టు. షూటింగ్ స్పాట్స్ మొత్తం ఇక్కడనే జరుగుతాయి. అండ్ ఫోటోషూట్ కూడా మంచి లొకేషన్ కదా, అది కూడా చూడండి. చూస్తున్నారు కదా క్రౌడ్ ఎలా ఉందో, ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం క్రౌడ్ ఉంటుంది. అంజనా బీచ్ అంటే ఇదే. వాటర్ స్పోర్ట్స్ కానీ ప్యారాషూట్స్ కానీ అవన్నీ ఇక్కడనే ఫోటోషూట్కి ఫేమస్ అన్నట్టు. ఫెస్టివల్ టైం కదా, December 31 వరకు ఇదంతా చేయాలన్నట్టు. ఇప్పుడే రెడీ అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో జరిగినట్టున్నది. ప్రతి ఒక్క బీచ్లో అయితే బెడ్స్ అయితే లేవు, ఆ బెడ్స్ అయితే కనబడట్లేదు. ఇంతకుముందు అయితే బెడ్స్ అయితే చాలా కనబడ్డాయి కానీ ఇప్పుడైతే కనబడట్లేదు. సో రెడీ అవుతుంది కావచ్చు, ఫెస్టివల్ టైంలో ఉంటాయి కావచ్చు, ఇప్పుడైతే లేవు. అంజనా బీచ్లో ఫోటోషూట్ ఫేమస్ అన్నట్టు ఇది. ఇక్కడే చాలామంది అయితే ఫోటోలు వీడియోస్ అన్నీ షూట్ చేసుకుంటారు. సో ఇది మొత్తం అదే అన్నట్టు, ఇక్కడ ఇదే ఫేమస్. ఇది ఈ బండలాళ్ళు చూస్తున్నారు కదా ఇదంతా. ఫ్రెండ్స్, సింకేరియం బీచ్ అని మన హార్ట్ అటాక్ మూవీలో ఒక సీన్ ఉంది కదా, కిస్ సీను, ఫైట్ సీను, అది ఇక్కడే అన్నట్టు. సో చూపిస్తారండి ఫ్రెండ్స్ ఎలా. ఫ్రెండ్స్ ఇదే అన్నమాట సింకేరియం. హార్ట్ అటాక్ మూవీ సెట్ కిస్ సీన్ కానీ ఫైట్ సీన్ కానీ జరిగింది ఇక్కడే. ఫ్రెండ్స్, హీరోయిన్తో సాంగ్ ఉంటుంది కదా హార్ట్ అటాక్ మూవీలో, కిస్ సీన్ సాంగ్, ఇది మొత్తం ఇక్కడే తీశారన్నట్టు. ఇదే అదన్నట్టు. ఆ పక్కన సైడ్కే ఫైట్ సీన్ ఉంటుంది, ఈ పక్కన అన్నట్టు ఫైట్ సీన్ అంతా. ఇగో ఇక్కడ మీరు చూస్తున్నారుగా అగోడ ఫోర్ట్ అన్నట్టు, అగోడ ఫోర్ట్ ఎంట్రీ ఇదే మొత్తం ఫోర్ట్ అన్నట్టు. లోపల ఇంకా బాగుంటుంది. సో ఎంట్రన్స్ మాత్రం ఇలా ఉంటుంది. ఎంట్రన్స్ ఇలా ఎందుకు పెట్టారంటే ఒకప్పుడు జైలు అన్నట్టు, ఇది సెంట్రల్ జైలు. సో ఈ పక్క ఇలాగా, ఈ పక్క ఇలాగ ఉంటుంది అన్నట్టు. ఎవరన్నా తప్పించుకుందామన్నా కూడా ఛాన్స్ లేకుండా ఈ కోటను కట్టారు. సో లోపల ఇంకా మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే షూటింగ్స్ అయితే చాలా జరుగుతాయి. సో ఇప్పుడు మీకు కనబడుతున్న రెడ్ బాక్స్ ఉంది కదా, ఇవి గుంటలు గుంటలుగా 3 లైన్స్, అది జైలు అన్నమాట. ఆ లోపల ఒకటి ఇంకో అండర్ గ్రౌండ్ లెక్క ఉంటుంది. సో ఇదే ఫోర్ట్ అంటారు. సో ఇక్కడ షూటింగ్స్ కానీ, సీరియల్ షూటింగ్స్ కానీ,
చిన్న చిన్న ఇంకేమన్నా కానీ అక్కడ ఇలా జరుగుతాయి అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా ఫ్రెండ్స్. ఇందాక చెప్పినట్టుగా సెంట్రల్ జైలు అయితే ఇదే అన్నమాట. ఏదైనా తప్పులు చేసి నేరాలు చేసిన వాళ్ళకు ఇదే అండర్ గ్రౌండ్ అన్నట్టు, జైలు అన్నట్టు. సో దీని గురించి ఇక్కడనైతే రాసి పెట్టారు ఈ డీటెయిల్స్ అనేది చూడండి. బంధించిన వాళ్ళని గిట్ట కలవాలనుకుంటే, మాట్లాడాలనుకుంటే ఇగో ఇలాగన్నమాట. ఇక్కడ ఒక జాలి కనబడుతుంది కదా, ఇగో ఇదేనన్నమాట అది ఆ జాలి. ఇందులో నుంచే పిలవాలి, ఇందులో నుంచే వాళ్ళు మాట్లాడతారు. సో ఫుడ్ కనుక అయితే వాళ్ళే తీసుకొచ్చి లోపలికి ఇచ్చేస్తారు అన్నట్టు. ఇది ఒక బావి లెక్క ఉన్నది చూడండి ఫ్రెండ్స్. ఈ మొత్తం ఇక్కడ ఉన్నాయన్న అవే అన్నట్టు. ఏదైనా మాట్లాడాలంటే ఇందులో నుంచి అన్నమాట. కానీ ఇప్పుడైతే లేదు, ఒకప్పటి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఉండవచ్చు కానీ ఇప్పుడైతే లేదు. ఇది మ్యూజియంగా మార్చారు ఈ మొత్తం ఫోర్ట్ మొత్తం. ఫ్రెండ్స్, ట్రావెలింగ్ టు మురుడేశ్వర్ అన్నమాట. సో మేము మురుడేశ్వర్ అయితే బయలుదేరినాం, గోవన్ అయితే అయిపోయింది. సో టర్నల్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం అన్నమాట. ఈ పక్కన మొత్తం టర్నల్ పక్కన మొత్తం సముద్రమే ఉంటుంది. ఇది దాదాపు ఒక 1 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. సో మేమైతే మురుడేశ్వర్ వెళ్తున్నాం. నైట్ అయిపోయింది. అక్కడ చేరుకునేసరికి నాకు తెలిసి 11 అట్లా అవుతుంది కావచ్చు. నైట్ అక్కడైతే స్టే చేసి మార్నింగ్ మళ్ళీ దర్శనం చేసుకొని కాసేపు ఉండి అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేమైతే మురుడేశ్వర్ అయితే రీచ్ అయిపోయినాం అన్నమాట. చూస్తున్నారు కదా, కనబడ్డదే గోపురం, అదే మురుడేశ్వర్ అంటారు. చాలా వీడియోలలో మీరు చూసే ఉంటారు ఇవి గోపురాన్ని అయితే. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట ఇది. సో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, గోపురం అయితే చాలా బాగుంది కదా. మా వాళ్ళ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయి కిందికి వచ్చిన తర్వాత చేపలు అయితే ఇక్కడ ఫ్రెష్గా కనబడ్డాయి. రోస్ట్ చేయించుకొని తిందామని చెప్పేసి అయితే మేమైతే చేపల రోస్ట్ అయితే చేపిస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చేపలు అయితే, మంచిగా రోస్ట్ అవుతున్నాయి కదా. సో మొత్తానికైతే బ్యాక్ టు హోమ్ అన్నమాట. మేమైతే బయలుదేరిపోయినాం మురుడేశ్వరం నుంచి అయితే. ఇప్పుడు వచ్చేసి 11 o'clock అవుతుంది. రేపు నైట్ వచ్చేసి 8 అవుతుంది అన్నమాట మేము రీచ్ అయ్యడానికి. సో మురుడేశ్వరం నుంచి అయితే ఒక 300 kilometers దాకా అయితే వచ్చేసినాం. కొంచెం ఆకలి అవుతుంది, ఇక తినాలి కదా. ఎక్కడన్నా దాబాలు దొరికితే గిట్ట చూసి తిందామని చూస్తున్నాం. నైట్ కూడా బాగా అయిపోయింది.
మొత్తానికైతే హైదరాబాద్ రీచ్ అయిపోయినాం అన్నమాట. మార్నింగ్ కదా, ఫాగ్ అయితే బీభత్సమైన ఫాగ్ ఉంది. అసలు ఏం కనబడట్లేదు ముందట, కానీ ఆ వచ్చే దారిలో కూడా అసలు ఏం ఏర్పడతలేదు. చూడండి ఫ్రెండ్స్ ఎలా కనబడుతుందో, ఫాగ్ మొత్తం ఘోరంగా కమ్ముకుంది. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగుంది. ఇంకా దాదాపు ఒక అరగంట 30 గంట సేపు అయితే బండి పక్కన పెట్టి అయితే పడుకున్నాం. ఎందుకంటే ఫాగ్ అంతా హెవీగా ఉంది. ముందే కొంచెం చలికాలం కదా, కోసం ఫ్రెండ్స్ మీరు కూడా చూసుకుంటే నడపండి ఫ్రెండ్స్. ఇలాంటి ఫాగ్ ఉన్నప్పుడు అయితే బండి పక్కన పెట్టండి. లేదంటే మన సూర్యుడు అయితే మా కోసం అయితే వెల్కమ్ చెప్తున్నాడు. రండి ఇంకెన్ని రోజులు పోతారా తిరుక్కుంటా, హైదరాబాద్కి రండిరా అని చెప్పేసి అయితే వెల్కమ్ చెప్తున్నాడు ఫ్రెండ్స్ మా వాళ్ళని అయితే నేను అడుగుతున్నా, గోవా ట్రిప్ ఎలా ఎంజాయ్ చేశారు, అయితే బీభత్సంగా ఎంజాయ్ చేసినాం అయితే మా వాళ్ళు అయితే చెప్తున్నారు. ఒక్కొక్కరికి తడిసి మోపడైందన్నమాట. బడ్జెట్ విషయం పక్కన పెడితే మా వాళ్ళు అయితే బీభత్సంగా ఎంజాయ్ చేసారు. సో మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలాంటి ట్రిప్పులకు ప్లాన్ చేసుకొని ఫస్ట్ వెళ్ళండి ఫ్రెండ్స్. గోవా వెళ్ళాక ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ వాటర్ స్పోర్ట్స్ అనేది ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత లోకల్ పబ్లు ఎంజాయ్ చేయండి, సైట్ సీన్స్ ఎంజాయ్ చేయండి. వేరే వితౌట్ అయితే ఏం పెట్టుకోకండి ఫ్రెండ్స్, అక్కడ అంతా ఫ్రాడే జరుగుతుంది. సో ఏదో ఆశపడైతే గోవాకి అయితే వెళ్ళకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.